హాయ్ అండి, వెల్కమ్ టు ప్రైతి అండ్ జిత్విన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నిన్న నైట్ మేము రెస్టారెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. జిత్విన్ ముందు నుంచి ప్లాన్ వేసుకొని ఫ్రెండ్స్తో కలిసి వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. అయితే సడన్గా నేను మా వారు జాయిన్ అయ్యామన్నమాట. ఇంకా అన్నయ్య వదిన మొత్తం 2 ఫ్యామిలీస్ అండ్ జిత్విన్ ఫ్రెండ్స్ కలిసి మేము ఆగస్ట్ 28th నైట్ 8 o'clock నుంచి 11 o'clock మధ్యలో మేము ఏం చేసామనేది ఈ వీడియో అండి. అయితే ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం కదా. ఇగో మా సైన్యం అంతా మొత్తం 2 కార్స్లో వెళ్తున్నామండి. ఒక కార్లో పిల్లలందరూ వెళ్తున్నారు, ఒక కార్లో నేను ఇంకా అన్నయ్య వదిన అందరూ కలిసి వెళ్తున్నామండి. అయితే ఇప్పుడు రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామంటే వైజాగ్లో ఉన్న సిరిపురంలో ఉంటుందండి. ఇది సోమాకి వెళ్తున్నాము. సో రెస్టారెంట్ పేరు సోమా. ఇది 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి సిరిపురంలో ఉంది, ఇంకొకటి ఎండాడ్లో ఉందండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అండ్ నా ఫేవరెట్ రెస్టారెంట్. జిత్విన్కి అయితే ఇక్కడ ఫుడ్ చాలా చాలా ఇష్టం. వాడికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటంటే అందులో బిర్యానీ అయితే బాగా ఇష్టపడతాడు. సో ఫుడ్ ఇష్టం అని చెప్పి ఇంక అందరం కలిసి అక్కడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇక మేమైతే మేము వచ్చేసాము, ఇంకా పిల్లలు రావాలి. మా సైన్యం వచ్చేస్తే ఇంకందరం కలిసి పైకి వెళ్దామని చూస్తున్నాము. ఇంకో మా సైన్యం కూడా వచ్చేసారు. మొత్తం ఇది 2 floors అండి. 4th, 5th 2 floors కూడా సోమాయే. వీకెండ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. వీక్ డేస్లో వెళ్తే కొంచెం బాగానే ఉంటుంది. అంత క్లౌడ్ వీక్ డేస్లో కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత క్లౌడ్ ఉంటుందో. అండ్ ఫుడ్ అయితే అంత బాగుంటుంది. అండ్ ఫ్యామిలీస్తో చిల్ అవడానికి బారన్ రెస్టారెంట్ అండి ఇది. కానీ ఫ్యామిలీస్తో కూడా చిల్ అవడానికి మంచి రెస్టారెంట్. మొత్తం లైవ్ మ్యూజిక్ ఉంటుంది, ఇంకా అంతా ఫుల్ బాగుంటుంది లోపల. ఇంకా ఏంటంటే మేము 10 members వెళ్ళాం కదా, కొంచెం కంఫర్టబుల్గా 2 benchesలో కూర్చోవడం ఎందుకని చెప్పి సెపరేట్ అవుతామని చెప్పి ఇక్కడ మనకి రెస్టారెంట్లోని ఒక పార్టీ రూమ్ ఉంటుందండి. ఆ రూమ్లో మేము తీసుకొని అక్కడే చిల్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. పిల్లలందరూ స్టార్టర్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఏం చెప్తే అది మేము ముందే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే వాళ్ళ కోసమే వచ్చాము మేము. సరదాగా వాళ్ళు ఉంటే వాళ్ళతో సరదాగా అసలు టైమే తెలియదండి. కొంతసేపు ఫుల్ ఫన్ ఉంటుంది పిల్లలతోని. అండ్ జిత్విన్ ఫ్రెండ్స్ అందరూ జిత్విన్ కంటే పెద్ద. జిత్విన్ ఏజ్ అయితే ఒకే ఒకడు కార్తికేయ అని చెప్పి అన్నయ్య వాళ్ళ అబ్బాయి. అయితే వాడి ఏజ్. మిగతా వాళ్ళందరూ ఆడికంటే 10 years 12 years పెద్దవాళ్ళే. సో ఫుడ్ అయితే క్రిస్పీ కార్న్ అండి ఇది. క్రిస్పీ కార్న్ ఇంకా చాలా స్టార్టర్లు ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు. ఒక్కొక్కటి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే క్రిస్పీ కార్న్, సెకండ్ వచ్చేసి స్టఫ్డ్ మష్రూమ్ అండి. ఇది చాలా బాగుంటుంది. వెజ్లో మష్రూమ్ ఎవరైనా లైక్ చేసే వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ వైజాగ్లో ఉండే వాళ్ళకైతే ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది మష్రూమ్. నెక్స్ట్ ఇది క్రిస్పీ కార్న్. పిల్లలకి అదే KFC స్టైల్లో ఉంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇగో అన్నయ్య వదిన. అండ్ ఇంకా వీళ్ళు చూసారా సోదేసుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. మేమైతే కొంచెం సోది వేసుకుంటూ అలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ అలా టైం గడిపేసాము. అలానే ఇగో ఇక్కడైతే ఆరెంజెస్ మేము చెప్పుకున్నాము. పిల్లలంతా కూడా బ్లూ కలర్లో ఏదో ఉంది, మామూలుగా మాక్టైల్స్ అంటారు కదండి, అవి చెప్పుకున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ చెప్పుకున్నారు. ఒక పక్క అవి తాగుతూ ఇంకో పక్క స్టార్టర్స్ని ఎంజాయ్ చేస్తూ. ఇదేగో విన్స్ అండి, చికెన్ విన్స్ ఇవి. ఇక్కడ పిల్లలు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారో. నేను వీడియో తీస్తున్నానని అప్పటి వరకు వాళ్ళు తాకుండా ఆగారండి. తర్వాత ఇక్కడ క్రిస్పీ చికెన్ ఎలా చెప్పామో క్రిస్పీ ఫిష్ అండి, అలాగే చికెన్ టిక్కా. టేస్ట్ చాలా బాగుంది టిక్కా అయితే. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ బిర్యానీ చాలా ఇష్టం. సాయి మురుగు అని చెప్పి మటన్ సాయి మురుగు, చికెన్ సాయి మురుగు కూడా చాలా బాగుంటుంది. 2 కూడా ఒకటే ఫ్లేవర్, కాకపోతే చికెన్ మటన్. వీళ్ళు కొంతమంది మటన్ తింటారు, కొంతమంది చికెన్ తింటారు. నేనైతే మటన్ తిన్నాను.
ఎందుకంటే మటన్ నాకు చాలా ఇష్టం, చికెన్ ఎక్కువ ఇష్టం, కాకపోతే ఈ బిర్యానీలో మటన్ అయితే ఎక్కువ ఇష్టం. జిత్విన్ అయితే మటన్ అస్సలు టచ్ చేయడు, చికెనే తింటాడు. సో వాళ్ళు చికెన్ చెప్పుకున్నారు. ఇంకా అయిపోయింది, మేము ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఇంక వెళ్ళిపోదాం అన్న టైంకి ఇక్కడ ఒక అతను భలే పాటలు పాడుతున్నారండి. అయితే బ్యాండ్ వాయిస్తారు కదా, వాళ్ళు కాదండి, మామూలుగా రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఒక అతను బాగా పాడారు. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసి, మామూలుగా చెప్పాలంటే ఇలా లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ ఉంటే బాగుంటుందండి. మేమైతే 10 మెంబర్స్ ఉన్నాం కదా, సపరేట్గా కూర్చోవాలని చెప్పేసి ఇంకా పార్టీ రూమ్ తీసుకున్నాము. లేదంటే లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఇంకా బాగుంటుంది. రెస్టారెంట్ సోమా అంటేనే లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికే వెళ్తాం సగం. సో ఇంకా వెళ్ళిపోదామనే టైంకి కొన్ని పిక్స్ దిగామండి. ఆ టైంలో ఇంకా వాలెట్ పార్కింగ్ కదా, కార్స్ రాలేదని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. సో ఇదిగో ఈయనే మా వారండి, అసలు వీడియోలో కనిపించరు, కామ్గా వీడియో తీసేమన్నాను, వీడియోలో పెట్టేద్దామని చెప్పి. సో ఈరోజు అలా అయిపోయింది, హ్యాపీగా పిల్లలతో సరదాగా. ఫైనల్గా గ్రూప్ ఫోటో కూడా తీసేసుకున్నాము. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.